ఒకప్పుడు బాలీవుడ్ బాద్షా సౌత్ మెగాస్టార్లే ఉండేవారు. కానీ పాన్ ఇండియా లెవెల్లో హీరో అంటూ ఎవరూ లేరు. సల్మాన్, షారుఖ్, అమీర్ ఖాన్ మూవీలను సౌత్ లోనే ఇష్టపడేవారు. ఒకరిద్దరు బాలీవుడ్ హీరోల మూవీస్ హిట్ అయితే మెట్రో సిటీస్ లో చూడటమే. డబ్బింగ్ అయి సాంగ్స్ బాగుంటే ప్రేక్షకులు చూసేవారు. కానీ సౌత్ నుంచి నార్త్ వరకు మొత్తం ఇండియానే ఇప్పుడు ఆ హీరో మూవీల కోసం ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తుంది. ఇంతకీ ఎవరా హీరో అంటారా? ఈ స్టోరీలో చూసేయండి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఉంటాడు కానీ మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరో ఎవరైనా ఉన్నారా? ప్రెజెంట్ ప్యాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. ప్రెజెంట్ ప్యాన్ ఇండియా లెవెల్ ప్లేయర్స్ సౌత్ ఇండియా రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, రజనీకాంత్, యష్ల పేర్లు గుర్తుకు వస్తాయి. వీళ్ళు ప్రెజెంట్ మూవీ చేస్తున్నారంటే ఆ కిక్కే వేరప్ప అనే ఫ్యాన్స్ ఉన్నారు. నిజానికి హీరో అంటే మూవీ ఫెయిల్ అయినా మినిమం కలెక్షన్లు తెచ్చి నిర్మాతకు బ్రేక్ ఈవెన్ తెచ్చేవాడు. అలాంటి స్టామినా ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, కన్నడ రాజ్ కుమార్ల పేర్లు చెప్పాలి. అలాంటి స్టామినాను ప్రజెంట్ కోలీవుడ్ హీరోలు సంపాదించారు. పవన్ కళ్యాణ్ మూవీ అంటే హిట్ ఫట్లకు సంబంధమే ఉండదు. ప్రొడ్యూసర్కు మినిమం కలెక్షన్లు గ్యారంటీ. అలాంటి మార్కును ఇప్పుడు మిగిలిన హీరోలు చేరుకుంటున్నారు. ప్రెజెంట్ టాలీవుడ్ లో ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరో ప్రభాస్. ఇంతకీ ప్రభాస్ ఏ స్కెచ్ వేశాడు? కల్కి మూవీ తర్వాత ఇంకా ఎనర్జీతో కనిపిస్తున్నాడు. ప్రభాస్ చేస్తున్న మూవీస్ లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఇంత ఫుల్ బిజీ షెడ్యూల్ ప్రభాస్కే సాధ్యమేమో. రెబల్ స్టార్ ప్రభాస్ దూకుడు ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భారీ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెట్టడమే కాకుండా తొందరగా పూర్తి చేసి విడుదల చేస్తున్నాడు. గడిచిన 8 నెలల్లో సలార్, కల్కి వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో సత్తా చాటి బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల బిజినెస్ అందించాడు. ఈ ఏడాది విడుదలైన కల్కి మూవీ దాదాపుగా 1200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ప్రెజెంట్ ప్రభాస్ రాజాసాబ్ అనే మూవీ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెకండ్ క్వార్టర్లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోని కల్కి మూవీ థియేటర్స్ లో నడుస్తున్న సమయంలోనే విడుదల చేశారు. దానికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. వింటేజ్ ప్రభాస్ ని చూశామని అభిమానులు మురిసిపోయారు. గ్లింప్స్ వీడియో విడుదలైన కొద్ది రోజులకే ప్రభాస్ హనురాఘవపూడితో మరో మూవీని ప్రభాస్ స్టార్ట్ చేశాడు. ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ గుట్టుచప్పుడు కాకుండా మదురైలో మొదలైంది. ఇందులో హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్ ఈ బ్యూటీ గురించి నెట్టింట తెగ సెర్చ్ చేసేస్తున్నారు. హీరో కన్నా హీరోయిన్ ఎవరా అని ఫౌజీ బ్యూటీపై గూగుల్లో వెతుకుతున్నారు. ఈ ఫౌజీ షూటింగ్ లో ప్రభాస్ లేకుండా ఇతర ఆర్టిస్టులతోనే షూటింగ్ చేస్తున్నారు. వారం రోజుల పాటు మదురైలో షెడ్యూల్ షూటింగ్ చేస్తారు. ప్రెజెంట్ ఈ షెడ్యూల్ కి ప్రభాస్ దూరంగానే ఉన్నారు. రాజాసాబ్ షెడ్యూల్ పూర్తయ్యాకే ప్రభాస్ ఫౌజీ సెట్స్ లోకి ఎంటర్ అవుతాడు. ఫౌజీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోని కూడా సిద్ధం చేస్తున్నారట మేకర్స్. దసరా కానుకగా రాజాసాబ్ గ్లింప్స్ వీడియోని విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఏడాదిలోనే షూటింగ్ పార్ట్ 1 పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. స్వాతంత్రం రాకముందు జరిగే కథ నేపథ్యంలో ఫౌజీ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయట. ఇందులో బాలీవుడ్ యాక్టర్ మిథున్ చక్రవర్తి కూడా యాక్ట్ చేస్తున్నాడు. మిథున్ ప్రభాస్ కి నాన్నగా కనిపించనున్నాడు. అన్నీ కలిసి వస్తే వచ్చే ఏడాది ప్రభాస్ నుండి 3 సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. వాటిల్లో రాజాసాబ్, ఫౌజీతో పాటుగా కల్కి 2 కూడా ఉంటుంది. మొత్తానికి భారీ బడ్జెట్ సినిమాలైనా మంచి ఎనర్జీతో దూసుకెళ్తున్నారు డార్లింగ్ ప్రభాస్.